దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? డిసెంబర్ వచ్చేసింది, ఇంకా సంక్రాంతి ఒక 15-20 రోజులు అయితే సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది. సంక్రాంతి తర్వాత ఇంకా ఒకటే పెళ్లి బాజాలండి, పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయి. కాబట్టి త్వరపడండి. పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు కొంచెం తొందరగా డెసిషన్ తీసుకొని ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి వెంటనే కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీకు తగిన సంబంధాలు మీకు వెంటనే పంపించడం జరుగుతుంది. మన దగ్గర ఏ కులాల వారికైనా ఏ వర్గాల వారికైనా పెళ్లి సంబంధాలు చూపబడతాయి. హిందువులకి, క్రిస్టియన్లకి 2 రకాల వారికి మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉంటాయండి. అండ్ ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకి కావాల్సిన పెళ్లి సంబంధాలు మన దగ్గర ఉంటాయి. కాబట్టి ఏ డిస్టిక్ వాళ్ళకైనా, తెలంగాణలో ఏ డిస్టిక్ అయినా, ఏపీలో ఏ డిస్టిక్ వాళ్ళకైనా మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చండి. ఓసీ క్యాస్ట్, బీసీ క్యాస్ట్, ఎస్సీ క్యాస్ట్, ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకైనా మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉంటాయి. అండ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, సాఫ్ట్వేర్స్, ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ అండ్ బిజినెస్ మ్యాన్స్, పొలిటికల్ లీడర్స్, చిన్న చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు, ఇలా ఎలాంటి వారికైనా మన దగ్గర ఉంటాయి పెళ్లి సంబంధాలు. కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చు. వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మన మంచి మాట, క్షమాపణ అడగడం చాలా గొప్ప విషయం. ఈ గుణంతో ఎలాంటి పొరపాటునైనా మనం సవరించుకోవచ్చు. అంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎదుటి వాళ్ళని సారీ అని అడగడం చాలా గొప్ప విషయం. అంటే మన తప్పు మనం తెలుసుకున్నట్టే. అంతేగాని సారీ అడిగినంత మాత్రాన ఏదో మన కిరీటం పడిపోదు, మన గొప్పతనం ఏం తగ్గిపోదు. సారీ చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల మన తప్పుని సరిదిద్దుకోవచ్చు. ఇంకోసారి కూడా తప్పు చేయాలనే ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి సారీ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అండి. అందులో ఏం తప్పు లేదు. మన ద్వారా ఏదైనా తప్పు జరిగినప్పుడు సారీ అని చెప్తే ఎదుటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన తప్పును కూడా క్షమించే స్వభావం వాళ్ళలో వెంటనే కనిపిస్తుంది. కాబట్టి సారీ చెప్పడం పెద్ద తప్పేం కాదు. ఇంకా ఈరోజు మన వీడియోలో వధూవరుల వివరాలండి. ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఉందండి శాలరీ, 1 crore పర్ యానం. ఈ అబ్బాయికి 3 crores ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదా బీటెక్ అయిపోయి మంచి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు. రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 6 feet హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. బిజినెస్ అనాలిస్ట్గా జాబ్ చేస్తున్నాడు. 22 lakhs పర్ యానం. ఈ అబ్బాయి ప్యాకేజీ 22 లక్షలు. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. విఎల్ఎస్ఐ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. 32 lakhs ప్యాకేజ్లో ఉన్నాడు, 32 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి, 91 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 80,000 శాలరీ ఉంది. ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 1,50,000 శాలరీ ఉంది. ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 22 lakhs ప్యాకేజ్లో ఉంది.
10 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి 93 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. కెనడాలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 94K ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 97 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ అయింది. ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మాలా క్యాస్ట్ అమ్మాయి అండి, 92 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ ఐఐటి కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 15 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి మాలా క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అమ్మాయి 94 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, ఎంఎస్ ఫార్మసీ చేశారు. ఫార్మసీలో ఎంఎస్ చేశారు తను మద్రాస్లో. ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఈఎస్ఐ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ అమ్మాయికి మాదిగా క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాను. అందులో మీకు ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే మీకు పంపించడం జరుగుతుందండి. అండ్ ఇప్పుడు స్క్రీన్ మీద చదువుతున్న వివరాలే కాకుండా మీలో మీ ఏజ్ గ్రూప్కి సంబంధించిన వివరాలు ఇందులో లేకపోయినా పర్వాలేదు. మన దగ్గర ఇంకా చాలా పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. మీకు కావాల్సిన సంబంధాలు వెంటనే మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి.